రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి మహిళల ఉపాధికి ప్రభుత్వ పరంగా డిఆర్డీఏ ఆర్థిక సహకారం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో డిఆర్డీఏ సహకారంతో వర్షిత మహిళా సంఘం గ్రూప్ సభ్యులు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. డిఆర్డీఏ సంపత్రావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మహిళా శక్తి క్యాంటీన్లను మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా గ్రూప్ సభ్యురాలు విజయ మాట్లాడుతూ డిఆర్డీఓ ద్వారా 4 లక్షలు, బ్యాంక్ ద్వారా 2 లక్షలు తీసుకొని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మరో సభ్యురాలు దీపిక మాట్లాడుతూ అధికారుల సహకారంతో క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనము మహిళల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ, అదేవిధంగా హాస్పిటళ్ళ దగ్గరలో కానీ, టూరిజం ప్లేస్లలో కానీ కార్యక్రమం తీసుకెళ్తాం. దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళ గ్రూపులో ఉన్నటువంటి మహిళలు 3 మహిళలు పనిచేస్తూ ఇంకా కొంతమందికి కనీసం 5-6 మందికి అక్కడ ఉపాధి చూపెట్టేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా పొందడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మాకు ఇచ్చిండ్రు సార్ వాళ్ళు. మేము సార్ వాళ్ళు లోను 4 లక్షలు శ్రీనిధి ఇచ్చిళ్ళు, 2 లక్షలు పొదుపులు ఇచ్చిళ్ళు లోను. ఇంకా బయట మిగతా డబ్బులన్నీ ఇంకా బయట మేము అప్పు తెచ్చుకొని ఇదంతా నడిపిస్తున్నాము. జీవన ఉపాధి బాగున్నదని దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము పోయినాం, అడిగినాం, ఇచ్చిండ్రు. అడుగుతోటే సార్ వాళ్ళు మాకు అందరికి సాయం చేసిండ్రు. ట్రైనింగ్ కూడా మమ్మల్ని తీసుకుపోయి సార్ వాళ్ళు ట్రైనింగ్ కూడా నేర్పించారు, సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. క్యాంటీన్ వల్ల మేము మంచిగా పైకి ఎదగవచ్చు, ఎదుగుదల ఉన్నది, ఎదుగుతామని గట్టు పట్టుదల కూడా ఉన్నది. మహిళా సంఘంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. క్యాంటీన్ ఏర్పాటు చేసుకునడానికి ముందుగా అధికారులను కలిశాము. వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి ఇప్పుడే క్యాంటీన్ నడుస్తుంది. ముందు మేము ఆర్థికంగా ఎదుగుతామని నమ్మకంతో నడిపించుకుంటాము.